దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారండి? దేవుని దయలో, దేవుని కృపలో మనందరం ఎదగాలి. దేవుని స్తోత్రం. మనం ఒక వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. 105వ కీర్తన గ్రంథంలోంచి కొన్ని వచనాలు చదవం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధత నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యమును వెదుకుడి. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తుతులు. ఈ సమయం ముందు చదవబడిన ఈ వాక్యంలో ఉన్న సారాంశం మీరు మాకు బయలుపరిచి ఈ వాక్యం ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడినట్లు కృప చూపించండి. యేసు ప్రభు పేరట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమునే ప్రకటన చేయుడి. ఆయన నామమును మనం ప్రకటన చేయాలంట. దేవుని స్తోత్రం. కాబట్టి దేవునికి ఎప్పుడు మనకి ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తర్వాత ఆయన నామమును మనం ఏం చేయాలంటే ప్రకటన చేయాలి. ఆయన నామమును మనం గొప్ప చేయాలి. ఆమేన్. ఆయన నామమును నీవు గొప్ప చేసినట్టయితే మర్మం చెప్పమంటారా, మనల్ని దేవుడు గొప్పగా చేస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆయనకి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామమును మనం ప్రకటన చేస్తే ఆయన నామమును మనం గొప్ప చేసినట్టయితే ఆయన మనల్ని గొప్ప చేస్తాడు. దేవుని స్తోత్రం. ఈ రహస్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆమేన్. తర్వాత ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆమేన్. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయాలంట. దేవుని స్తోత్రం. ఎందుకంటే యేసయ్య మన పట్ల ఏ కార్యాలు చేశాడో అవన్నీ మనం ఏం చేసుకోవాలంటే సంభాషణ చేసుకోవాలి. సంభాషణ చేసుకున్నప్పుడు 2-3 కూడిన చోట నేను ఉంటానని చెప్పిన దేవుడు మనం 2-3గా కూడుకొని ఆయన నామమును మనం ఘనపరుస్తూ ఆయన నామమును మనం ఏం చేయాలంటే ఆయన నామమును మనం సంభాషణ చేసుకుంటే ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి మనం సంభాషణ చేసుకుంటే ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడంట. ఆమేన్. చెవియొగ్గి ఆలకించి ఏం చేస్తాడంటే మనల్ని దీవిస్తాడు. ఆయన సంతోషిస్తాడు మన పట్ల. దేవుని స్తోత్రం. ఆయన నామమును మనం ఏం చేయాలంటే ఘనపరచాలి. తర్వాత ఆయన నామమును మనం వెల్లడి చేయాలి, ప్రకటన చేయాలి. ఆ తర్వాత నిత్యము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఆయన గూర్చి ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి మనం సంభాషణ చేసుకోవాలి. ఎందుకనంటే ఆయన చెవులు నీతిమంతులు మొరపెట్టినప్పుడు, నీతిమంతులు సంభాషించుకున్నప్పుడు ఆయన చెవులు వింటాయంట. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయములో సంతోషించుదురుగాక. ఎవరైతే ఆయన్ని వెతుకుతారో దేవుని స్తోత్రం వాళ్ళ హృదయములో సంతోషం ఉంటుందంట. ఆమేన్. దేవుణ్ణి మనం వెతకాలి. మనం ఏ విషయమై వెతుకుతున్నాము? దేవుని స్తోత్రం. దేవుని బిడ్డగా దేవునికి నువ్వు ఇష్టడుగా ఇష్టరాలుగా నువ్వు ఉన్నట్టయితే ఆయన నామమును ప్రతిదినం మనం వెతకాలి. ఆమేన్. అందుకనే యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. యెహోవాని మనం వెతకాలి. ఆయన బలాన్ని మనం ఏం చేయాలంటే వెతకాలి. ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. ఆయన సన్నిధిని నిత్యము మనం వెతకాలంట. ఆమేన్.
నిత్యము ఆయన మనం వెతికితే దేవుని స్తోత్రం ఆయన సన్నిధి నిత్యము మనకి తోడుగా వచ్చి దేవుని స్తోత్రం ఆయన మన పట్ల ఆయన ఆనందించే దేవుడు, మన పట్ల ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. తర్వాత అంత మాత్రమే కాదు, నిత్యము ఆయన సన్నిధి మనం వెతికినట్టయితే, నిత్యము ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి మనం ప్రకటన చేసినట్టయితే, మనం ఆయన్ని బట్టి సంభాషణ చేసుకుంటే దేవుని స్తోత్రం దేవుడు మన పట్ల ఆనందించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మన పట్ల దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఆయన అంటాడు, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతిలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆమె కీర్తనకారుడు ఎంత చక్కటి మాటలండి. దేవుని స్తోత్రం. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా. అబ్రహాము మనకి తండ్రి. ఆయన వంశములో అంటే మనం వారసులుగా ఉన్నాం కాబట్టి దేవుని స్తోత్రం ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను నువ్వేం చేయి, జ్ఞాపకం చేసుకో. దేవుడు మన పట్ల ఏ ఆశ్చర్య కార్యాలు చేశాడు అవన్నీ మనం తలపోసుకోవాలండి. ఆమేన్. ఎప్పుడన్నా కొంచెం మనకి మనసు కొంచెం దిగులుగా ఉందన్నప్పుడు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనకి బలం వస్తుంది. ఆమేన్. ప్రతి క్రైస్తవుడు దేవుని స్తోత్రం ఏదో విషయంలో మన అంతరంగంలో ఏదో విషయంలో తొలిచి వేసేటువంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. ఆ టైంలో నిరాశగా ఉన్నప్పుడు ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యములు మనం ఏం చేసుకోవాలంటే ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏర్పరుచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఏం చేసుకోవాలి, జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను ఏం చేయి, నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం. ఆయన ఎటువంటి వాడో దేవుని స్తోత్రం. ఆయన నోటి తీర్పులు కూడా మనం ఏం చేసుకోవాలంట, ఆయన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎటువంటి వాడో, ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయన భయంకరుడు, ఆయన భీకరుడు, ఆయన జాలి కలిగిన వాడే, కానీ ఆయన భయంకరుడు, భీకరుడు, ఆయన గొప్పవాడే. దేవుని స్తోత్రం. మహత్కార్యములు చేయువాడే, కానీ ఆయన నోటిని తీర్పులను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమి మీద అంతటా జరుగుతున్నాయంట. ఆయన తీర్పులంట భూమి అంతటా జరుగుతుందంట. దేవుని స్తోత్రం. నాకెవరు న్యాయం తీరుస్తారు, ఎవరు నా మొర వింటారు, ఎవరు నాకు న్యాయం తీరుస్తారు అని దిగులు పడకు నా సహోదరి, నా సహోదరుడా. ఒక కాలం వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు ఆయన తీర్పులు భూమి అంతంతటా జరుగుతుందంట. దేవుని స్తోత్రం. మనం కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా ఆయన తీర్పులు భూమి మీద జరుగుతాయి. ఆమేన్. మళ్ళీ ఆయన ఏమంటున్నాడంటే తాను సెలవిచ్చిన మాటలు 1000 తరముల వరకు, తాను సెలవిచ్చిన మాటలంట 1000 తరముల వరకు. దేవుని స్తోత్రం అబ్రహామునకు నువ్వు వారసుడుగా నువ్వు ఉంటే దేవుని స్తోత్రం 1000 తరాల వరకు ఏం చేస్తాడంట ఆయన చేసినటువంటి మాటలు, తాను చేసిన మాటలు 1000 తరముల వరకు, అనగా అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకుంటాడంట. ఆమేన్. ఈ మాట అంటే భలే ఇష్టం నాకు. ఎందుకనంటే దేవుని స్తోత్రం అబ్రహాముతో తాను చేసిన నిబంధన నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడంట. దేవుడు నీ పట్ల ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం అంట నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడంట. ఆమేన్. అందుకే నేను ప్రతిదినము మా కుటుంబ ప్రార్థనలో ఇంకా వాగ్దానం నెరవేరలేదు అనుకోండి, మన ప్రార్థనలో నిత్యము మనం అడగాలి, ప్రభువా నువ్వు నాకు ఈ వాగ్దానం చేసి ఉన్నావు తండ్రి, నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా, నువ్వు నా పట్ల చేసిన ప్రతి వాగ్దానం నువ్వు జ్ఞాపకం చేసుకో అని మీరు ప్రార్థన చేసినట్టయితే నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు కదండి.
తర్వాత ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణం అంట నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట. ఆమె నీకు నాకు దేవుడు ఏ వాగ్దానం చేశాడో ప్రతి దినము ప్రార్థనలో పెట్టుకొని ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా ఆ అబ్రహాముకు తాను చేసిన నిబంధనను, ఇస్సాకుకు తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకున్న దేవుడు నిన్ను నన్ను దేవుడు ఖచ్చితంగా నీ పట్ల నా పట్ల చేసిన వాగ్దానం దేవుడు నిత్యము జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. మనం అనుకుంటాం ఎంతమంది ప్రజలు ఉన్నారు, దేవుని స్తోత్రం, నేను గుర్తుంటానా? ప్రతి మనిషికి ఒక్కోసారి మనకు అలాగే అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. ఎంతమంది ప్రజలు ఉన్నారు కదా, కొన్ని మిలియన్లు ఉన్నారు భూమి మీద ప్రజలు. వారందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా? దేవుని స్తోత్రం. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. ప్రతి వాగ్దానం, మన పట్ల చేసిన ప్రతి వాగ్దానం ఆయన ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ప్రమాణం చేస్తే మాట తప్పడు. నరుడైతే మాట తప్పుతాడు, కానీ ఆయన మన పట్ల చేసిన వాగ్దానం, మనకేదైనా దేవుడు మాట చెప్తే ఆ మాట ఆయన తప్పడు. ఎందుకంటే మాట తప్పటానికి ఆయన నరుడు కాదు. దేవుని స్తోత్రం. ఆయన దేవుడు. ఆమేన్. దేవుని స్తోత్రం. స్తుతులు. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకొను. వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరవాసులై ఉండగా కొలవబడిన స్వాస్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. ఆమేన్. వారు జనం కొద్ది మందిగా ఉన్నారంట. తర్వాత వారు పరదేశులై ఉన్నారంట. దేవుని స్తోత్రం. నువ్వు పరదేశములో ఉన్నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్. నువ్వు పొరుగురులో ఉన్నా, పరదేశములో ఉన్నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ వాగ్దానం పట్టుకొని మీరు ప్రార్థన చేసినట్టయితే ఆ ప్రార్థన నిరంతరము ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. నీ పట్ల దేవుడు చేసిన వాగ్దానం ఆయన నిరంతరము జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఇస్సాకుకు తాను చేసిన ప్రమాణం నిత్యము గుర్తుంచుకునే దేవుడు. దేవుడు మన పట్ల చేసిన వాగ్దానం నిరంతరము నిత్యము ఆయన జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. ఆమేన్. ఆయనలో ఉన్న గొప్పతనం అది. జనము కొద్దిగా ఉన్నప్పుడు దేవుని స్తోత్రం, వారి సంఖ్య కొద్దిగా ఉండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండెను. పరదేశులో ఉన్నప్పుడంట ఆయన కొలవబడిన స్వాస్యముగా కనాను దేశమును వారికిచ్చిదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబును కట్టడగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. ఆమె మనం మామూలు మనుషులం కాదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారి జనం సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడంట ఆయన ఆ కొద్ది మంది జనాంగాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే పరదేశులో ఉండగా కొలవబడిన స్వాస్యముగా. దేవుని స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనుటువంటి వారు పరదేశులై ఉన్నారు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారండి వాళ్ళు. దేవుని స్తోత్రం. వారు గుడారములో నివాసం చేశారు. ఎందుకంటే వారు ఈ లోకము మనకు యోగ్యమైనది కాదు, మన పట్టణము పైన ఉంది కాబట్టి దేవుని స్తోత్రం ఆ పునాదులు గల ఆ పరలోక పట్టణం వైపు వారు చూసి దేవుని స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం వైపు వారు చూశారు. కాబట్టి వారు జనము కొద్దిగా ఉండగను వారికంట దేవుని స్తోత్రం వారి కొద్ది మందిగా దేశం మందు పరదేశులై ఉండగను కొలవబడిన స్వాస్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన పట్ల వాగ్దానం చేసింది దేవుని స్తోత్రం గొప్పదండి. ఆ వాగ్దానంలో మీరు నిలిచి
దేవుని స్తోత్రం. మీ పాదములు కుడికైనను ఎడమకైనను తొట్టిల్లకుండా దేవుని స్తోత్రం మీరు ఆ వాగ్దానం పట్టుకొని ప్రతి దినము మీరు ప్రార్థన చేసినట్టయితే దేవుడు మీకు కూడా ఆ వాగ్దానం వర్తిస్తుంది. కాబట్టి అబ్రహాము వాగ్దానం మనకు వర్తిస్తుంది కాబట్టి దేవుని స్తోత్రం మన ఆ వాగ్దానం పట్టుకొని నిత్యము మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. దేవుని కొలవబడిన శ్వాసం అంటండి మన కోసం. దేవుని స్తోత్రం. వారు జనము నుండి జనముకును ఒక రాజ్యము నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనా వారిని హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. ఆహా, దేవుడు అందుకనే దేవుడు మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవరు? ఆమేన్. ఈ వాక్యం మీరు నమ్మినట్టయితే దేవుని స్తోత్రం మీ నమ్మిక చొప్పున జరుగును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు? ఈ వాక్యం మీరు నమ్మితే గొప్ప ధైర్యం మీకు వస్తుంది. ఆమేన్. దేవుని స్తోత్రం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఒక రాజ్యము నుంచి మరి ఒక రాజ్యము తిరుగులాడుచున్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరిని హింస చెయ్యనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. ఆమేన్. దేవుడు నీ పక్షాన ఉంటే దేవుని స్తోత్రం దేవుడు నీ శత్రువులను ఆయన గద్దిస్తాడు. దేవుడు నీ పక్షాన ఉంటే నీ శత్రువులను మిత్రులుగా చేస్తాడు. దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉంటే మన శత్రువులను అనగదొక్కుతాడు. దేవుని స్తోత్రం. దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉంటే మన శత్రువులు మనకు లొంగుతారు. ఆయనంట ఎవరిని హింస చేయనీయలేదంట. తన ప్రజల కోసం రాజుల్ని సైతము గద్దించారంట. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆయన మన పక్షాన ఉంటే మన ముందున్న ప్రతి మార్గాలు సరళమవుతాయండి. ఆమేన్. ఆ విధంగా మనం ప్రార్థన చేసినట్టయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి ఇచ్చినట్టు దీవెనలు దేవుడు ఈ సమయం ముందు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబాలు ప్రతి ఒక్క వ్యక్తి ఈ వాగ్దానం స్వతంత్రించుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు నీ అపరంజి పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన ఈ వాక్యము నాయన తండ్రి అబ్రహాము నువ్వు చేసిన వాగ్దానం, ఇస్సాకుకు నువ్వు చేసిన ప్రమాణం నిత్యము నువ్వు జ్ఞాపకం చేసుకున్న దేవుడవు. నువ్వు మా పట్ల చేసిన ప్రతి వాగ్దానం నువ్వు కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాల్లో ఇప్పుడే నెరవేరునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.